అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరి నమస్కారం ఫ్రెండ్స్. కువైట్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వారు ఒక వార్తనైతే తీవ్రంగా ఖండించారు. బుధవారం జూన్ 18వ తేదీన హెచ్చరికా సైరన్లు కువైట్ వ్యాప్తంగా టెస్టింగులు ఉంటాయని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఇది కేవలం పుకారు మాత్రమేనని ఆయన చెప్పడం జరిగింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని పూర్తిగా ఖండించింది. ఎలాంటి టెస్టింగు చేయడం లేదని వివరించింది. మరియు మరొక విషయం కూడా బాగా అర్థమయ్యేలాగా జనాలకు చాలా గట్టిగా చెప్పిందనమాట. అదేంటంటే తప్పుడు వార్తలను ప్రచారం చేసే సోషల్ అకౌంట్ల పైన, సోషల్ మీడియా వాళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా ఈ వార్తలను నమ్మద్దండి. ఏదైతే టెస్టింగులు ఉంటాయి, సైరన్లు మోగుతాయి రేపు అని చెప్పేసి వార్త ఏదైతే వస్తుందో అది కేవలం పుకారు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, రియల్ న్యూస్ వచ్చేసి అఫీషియల్ ఛానల్స్ ద్వారానే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో తెలపడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికైతే ఎలాంటి సైరన్లు మోగవు రేపు. ఇదంతా వేస్ట్ న్యూస్. ఇంకేమైనా మీకు ఒరిజినల్ న్యూస్ కావాలంటే వాళ్ళు చెప్పినట్లుగా కువైట్లో అఫీషియల్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ఒకవేళ నా దాకా ఏదైనా అంటే నాకు తెలిస్తే మాత్రం నేను తప్పకుండా మీ దాకా తెలిసేలాగా సమాచారం అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.